హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోమి టాక్స్ అండ్ ట్రావెల్స్. సో ఇది నేను మార్నింగ్ షూట్ చేశానండి ఈ వ్లాగ్ జస్ట్ పైనుంచి. ఈరోజు మా హోమ్ టూర్లో గార్డెన్ మొత్తం టూర్ వేద్దాము, మా ఇల్లు గార్డెన్ అంతా. సో చూసేయండి మొత్తం ఒక గ్లిమ్స్ ఆఫ్ ఇలా మామిడికాయలు. ఈ సీజన్ అయితే మామిడికాయలు చాలా ఎక్కువే అని చెప్పాలి. ఇక్కడ గుర్తు చూసారు ఎంత ఉన్నాయో, అండ్ ఇక్కడ ఎంత ఉన్నాయి అండ్ లోపల అయితే ఇంకా ఉన్నాయి, కనిపించినవి మామిడికాయలు ఇంకా ఎన్నో ఉన్నాయి. సో ఈరోజు నేను మొక్కల్ని ఎలా పెంచుతాను, మొక్కల్ని ఎలా కేర్ తీసుకుంటాను, మా ఇంట్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో అన్నీ చూసేయండి. సో కమ్ ఆన్, లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఫ్రెష్ మార్నింగే ఈ బర్డ్స్ చిరిపింగ్ చూసారా ఎంత బాగున్నాయో అసలు. ఆ ప్లెజెంట్ వాయిస్, బర్డ్స్ చిరిపింగ్ అండ్ పొద్దున్నే కోడి అలా అరవడం ఎంతో బాగున్నాయి కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మా గుత్తులు మొక్క అండి, ఇది వేసి ఒక 6 months అయింది, అందుకే చిన్నగా ఉంది, బుషీగా ఉందన్నమాట. సో అది ఇది గంట మొక్కలు అంటారు, లైక్ లిల్లీ కోవలకి వస్తుంది ఈ మొక్క కూడా, కానీ ఇలా గంటలా పువ్వులు పూస్తుంది అనమాట. చాలా బాగుంటాయి పువ్వులు అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని చామంతి మొక్కలు అండ్ అలాగే పింక్ ఫ్లవర్స్ చూసారా, వాటిని బిల్లగన్నేరు అంటారండి. సో ఇవైతే చాలా హెల్దీ మొక్క, ఆకులు ఎందుకో షుగర్కి అలా మెడిసినల్గా యూస్ చేస్తారంట. అండ్ ఇది వచ్చేసి లిల్లీ మొక్క అండి, అలాగే కొద్దిగా తోటకూర ఉంది. అండ్ ఇది వచ్చేసి మా పెద్ద జామ చెట్టు, ఇది ఎన్ని కాయలు కాస్తాయో నేను మాటల్లో చెప్పలేను. ఇది ఆల్మోస్ట్ 6-7 years అయింది మా ఇంట్లో వచ్చి. మంచి తినమండి, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే జామకాయలు అనేవి. లైక్ వైటమిన్ సి కదా, మాకు డైలీ డోస్ ఆఫ్ వైటమిన్ సి డైలీ ఒక 10 to 20 కాయలు అలా వస్తూనే ఉంటాయి. సో మాకు ఈ విటమిన్ సి సరిపోతుంది. సో మీ ఇంట్లో కూడా ఫ్రూట్స్ అండ్ వెజెస్ని కూడా మీరే గ్రో చేసుకోండి, లైక్ అవి హోమ్ మేడ్ అలా ఉంటాయి కదా, సో ఫ్రెష్గా. సో ఇది కూడా ఇంకొచ్చేసి బెల్లగన్నేరు సేమ్ మొక్క, దీనికి వెనకాలే ఉంటుందండి సీడ్ బ్లాక్గా. సో అది వేస్తే వచ్చేస్తుంది, లైక్ దీనికి పెద్ద పట్టించుకోనక్కర్లేదు, కేర్ ఏం తీసుకోనక్కర్లేదు. అండ్ ఇలాగే ఇది మా కరివేపాకు మొక్క, చాలా పెద్దది ఉండేది బట్ అలాగా తుంచేయడంతో ఇలా చిన్నగా అయిపోయింది. సో మేము ఫ్రెష్ కరివేపాకు ఇక్కడ నుంచే తీసుకుంటాము. లైక్ మీ ఇంట్లో కరివేపాకు కనుక ఒకవేళ ఎక్కువ ఉంటే మీరు కరివేపాకు పొడి కానీ ఏదైనా చేసుకోండి, హెయిర్ గ్రోత్కి చాలా మంచిది కదా. అండ్ అలాగే ఇక్కడ మా చిన్న జామ చెట్టు అనమాట ఇది. సో హైబ్రిడ్ అండి, ఇది వేసి ఒక 7-8 months అయి ఉంటుంది. చిన్న కాయలు కూడా కాస్తున్నాయి అప్పుడప్పుడు. ఇది టైవానీ జామ్, వైట్ టైవానీ జామ్ అండి, దీని బ్రీడ్ వచ్చేసి. అండ్ అలాగే ఇంటి చుట్టూ ఈ చిన్న కరివేపాకు మొక్కలు ఎన్నో ఉంటాయండి. ఇది వంగ మొక్క అండ్ మళ్ళీ కరివేపాకు. అండ్ ఇక్కడైతే ఫుల్ పుదీనా అండి, పుదీనా రాజ్యం ఇది. సో చాలా పుదీనా ఉంటుంది అండ్ మళ్ళీ కరివేపాకు. ఇదైతే తోటకూర, చాలా ముదిరిపోయింది కానీ విత్తనాల కోసమని ఉంచాము. అండ్ చూసారా ఇది ఎంత ఇంకా పుదీనా ఫుల్ ఉంటుంది ఈ పక్కంతా. అండ్ ఈ మొక్క వచ్చేసి ఈ పేరు అయితే నాకు తెలియదు కానీ ఇండోర్ ప్లాంటేనండి, బట్ చాలా బుషీగా పెరుగుతుంది. చిన్న కొమ్మ వేసామంతే మొత్తం అలా వచ్చేసింది, పక్కల అలాగా అల్లుకుంటూ వచ్చేసింది. ఇంత పుదీనా ఇంకా హార్వెస్ట్ చేయలేదు, చేసి పచ్చడి కానీ ఏదన్నా చెయ్యాలండి. అండ్ ఆల్సో ఈ లీవ్స్కి కొద్దిగా చిన్నగా వచ్చింది, బట్ ఏదైనా మందు కానీ ఏదైనా కొట్టాలి. లైక్ ఆ లీవ్ ఆ ప్లేస్లో అనేది హోల్ పడిపోవడం అలా ప్రాబ్లం వచ్చింది. లైక్ అండ్ ఇది వచ్చేసి చామంతి మొక్క, మీకు ఆల్రెడీ ముందు ఫ్లవర్స్ అనేది చూపించాను కదా ఫస్ట్ ప్రోమోలో. అండ్ అలానే ఇప్పుడైతే సీజన్ కాదు కదా, మొక్క పూలన్నీ లేవు, ఓన్లీ మొక్కలే ఉన్నాయి చామంతి మొక్కలు. మళ్ళీ నెక్స్ట్ November to December సీజన్ వచ్చాక అప్పుడు మళ్ళీ షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి నాచు మొక్క. సో ఇది ఎల్లో కలర్ ప్లాంట్ అనమాట. ఇది వచ్చేసి పువ్వు అనేది మనకి అసలు నాచు ప్లాంట్లా అనిపించదు, లైక్ లిల్లీలా అనిపిస్తుంది ఆ ఫ్లవర్ చూస్తే నాకు, గోల్డెన్ లిల్లీగా. అండ్ ఇక్కడ ఈ కుండీలు తీసుకున్నాము ఇండోర్ కని, బట్ ఇంత పెద్దవి ఇండోర్కి ఎందుకు అనుకొని మళ్ళీ బయట వేసేసాము. అండ్ సేమ్ మళ్ళీ ఇంత చిన్న పెయింట్ డబ్బాల్లో కూడా మేము మట్టేసుకుని అలా యూటిలైజ్ చేసుకుంటాము. ఇక్కడ కూడా పుదీనా ఉంది అండ్ నాచు మొక్కలు కొన్ని వేసాను. సో అలా మళ్ళీ ఇక్కడ చామంతి మొక్క, పింక్, ఎల్లో, వైట్ అన్ని కలర్స్ ఉండేవి. నేను సంక్రాంతికి షూట్ చేద్దాం అనుకున్నాను జాన్లో, బట్ నాకు అవ్వలేదు, ఇప్పుడు షూట్ చేస్తున్నాను. సో ఈ మార్నింగ్ ఇవి చూసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి పిస్తాచియో టైప్లో ఉంటుందండి, ఇది ఓన్లీ వాటర్లోనే ఉంటుంది ఈ మొక్క అనేది. ఇనీషియల్గా మేమైతే
కౌడంగ అది వేసి ఆ వాటర్లో కలిపేసాము. సో ఇది వచ్చేసి వైట్ సంపంగి అండి, మా గుర్తు మొక్కలు. ఇది వచ్చేసి బంచ్ ఆఫ్ లా ఉంటుంది గుర్తు మొక్క. అండ్ మామిడికాయలు వెంటనే పక్కన మామిడికాయలు. సో ఇది వైట్ సంపంగి. ఎవరికైనా తెలియకపోతే ఇది బాల్లా ఉంటుందండి. నార్మల్ సంపంగి పువ్వులా ఎలా ఆ షేప్లో ఉండదు, బాల్ షేప్లో వస్తుంది. అండ్ కొన్ని వంగ మొక్కలు ఉన్నాయి ఆ పక్కన. వంకాయలు కూడా హార్వెస్ట్కి వస్తున్నాయి. ఇప్పుడైతే పూత మీద ఉంది. అండ్ అండ్ ఇక్కడ కొన్ని మొక్కలు, చామంతి మొక్కలు అలా ఈ కార్నర్ అంతా అనమాట. అండ్ ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అండి. మాకు ఒక సైడ్కి ఇట్లా పైప్ ఉంటుంది, వాటర్ పైప్. సో దానికని ఇలా ఈ మొక్క ఇక్కడ వేసాను. సో ఈ మనీ ప్లాంట్ అని వచ్చేసి 2 డిఫరెంట్ కలర్ షేడ్స్ వస్తాయండి. చిన్న చిన్న లీవ్స్ ఉంటాయి, అలాగే ఇంత పెద్ద లీవ్ వస్తుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. అండ్ చూసారా, ఈ షేడ్ వచ్చేసి ఒకలా ఉంది. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఒకటి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక కార్నర్లో, మా హౌస్ కార్నర్లో అండి, మల్లె చెట్టు ఉంటుంది. లైక్ ఇప్పుడిప్పుడే మల్లెపూలు మొగ్గలనే కాస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక డిఫరెంట్ మొక్క, లైక్ మొత్తం అందమంతా ఆకుల్లోనే ఉంటుంది. అండ్ ఇది చూసారా, మళ్ళీ జామ చెట్టు, సీతాఫలం. ఇది మా హౌస్కి వచ్చేసి ఫ్రంట్ వ్యూలో కొన్ని మొక్కలు ఇలా కుండీలో వేసుకున్నాము. చామంతులు, బోన్సాయి మొక్కలు, అండ్ కొన్ని హైబ్రిడ్ ముళ్ళు మొక్కలు, అండ్ ఆల్సో స్నేక్ ప్లాంట్స్ విచ్ గివ్స్ లాట్ ఆఫ్ ఆక్సిజన్. అలా తులసి మొక్కలు ఉంటాయి. ఇదిగోండి స్నేక్ ప్లాంట్. సో అలా మొక్కలన్నీ ఇలా ఫ్రంట్ వ్యూలో ఉన్న మొక్కలు ఇవి. సో ఇదొక్క మొక్క అండి. ఇది కూడా ఆక్సిజన్ ప్లాంటే, ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. అండ్ ఈ మొక్కలు కొన్ని నేను ఇండోర్లో కూడా పెట్టుకున్నాను. సో అది కూడా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్లో ఉంటుందండి పువ్వు. అండ్ ఇక్కడున్న చామంతి లాస్ట్ ఫ్లవర్, ఇంకా వైట్ చామంతి ఇది. అలా చాలా డిఫరెంట్ కలర్ చామంతులు ఉంటాయి మా ఇంట్లో. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఏ మొక్క చూపిద్దాము. స్నేక్ ప్లాంట్ విచ్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇక్కడైతే నేను కొబ్బరి పిట్ ఉంటుంది కదా, అది యాడ్ చేశాను ఇక్కడ ఈ కుండీలో. అండ్ అదిగోండి, ఇది ఇండోర్ పెట్టుకున్నా మనకి మంచి ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ముళ్ళ మొక్క, లైక్ ఈ ఫ్లవర్ షోకేస్గా ఉంటుంది, జస్ట్ పింక్గా. ఫ్లవర్స్ చూసారు ఎంత బాగున్నాయో, గుత్తు గుత్తులుగా పూసి. అండ్ ఈ స్టెమ్ అంతా ముళ్ళలే ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక ఆక్సిజన్ ప్లాంట్ ఉందండి. సో మిక్స్డ్లా వేశాను నేను మొక్కలు అనేవి. లైక్ చామంతి మొక్కల్లోనే ఒక మంచి ఆక్సిజన్ ప్లాంట్. అలా అవి ఒక మొక్క వేస్తే చాలు, అలా తర్వాత అలా రూట్స్ అలా బయలుదేరి అలా వచ్చేస్తాయి. అండ్ ఇదొక షేడ్ ముళ్ళ మొక్క అండి. ఇదైతే చాలా పెద్దగా గ్రో అయింది. నాకు ముళ్ళు చూసారా ఆ కుండీ నుండి. అండ్ ఇది వచ్చేసి ఇలా కాగితం పూల మొక్క. సో ఇది వచ్చేసి వేరే సక్కలెంట్ ప్లాంట్స్ టైప్ అండి. ఇప్పుడిప్పుడే చిన్నగా గ్రో అవుతున్నాయి. సో కొంచెం ఇంకా పెద్ద అయ్యాక లైక్ వేరే పాట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. సో వెరీ గుడ్ సక్కలెంట్ బ్రీడ్ ఇది, చాలా బాగుంటుంది. ఇండోర్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి కాగితం పువ్వులు కనెక్టెడ్ టు అలా బ్రాంచెస్ ఎక్కువ అవుతున్నాయని నేను పైనకి అలా గోడకి కనెక్ట్ చేసేసాను. అండ్ చూసారా ఎంత ముల్ ప్లాంటో ఇది. కేర్ఫుల్గా ఉండాలి, లైక్ ఇలా నీళ్ళు పోస్తున్నప్పుడు కానీ. అండ్ కొన్ని బోన్సాయి మొక్కలు. బోన్సాయి ప్లాంట్ అనేది ఇంకా ఉండేవి, బట్ మాకు వర్షాకాలంలో గాలులకు అనేవి ఇరిగిపోయినవి. చాలా డెలికేట్ కదా బోన్సాయి. అండ్ ఇంకా ఇది వచ్చేసి ఇది వేస్తే వచ్చేస్తుందండి బోన్సాయి యాక్చువల్లీ. అండ్ ఇంకా కొన్ని రెడ్ ప్లాంట్స్, ఇవి కూడా సీజనల్ ప్లాంట్సే, ఓన్లీ జాన్ టు మార్చ్ ఆ టైంలోనే పూస్తాయి. ఇంకా అయిపోయింది సీజన్, అవి కూడా ఇంక పూయడం మానేస్తాయి. సో ఇన్ని పూలు ఉన్నాయి కాబట్టి నాకు ఫ్రంట్ మా ఇల్లుకి వ్యూ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఇది అలోవెరా ప్లాంట్. కంపల్సరీ మా ఇంట్లో అలోవెరాస్ ఎక్కువ ఉంటాయి, లైక్ చాలా ఫేస్కి యూస్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి గేట్, ఇంకొక కార్నర్ ఆఫ్ హౌస్ అండి. హౌస్ అంటే యాక్చువల్లీ దొడ్లు అంటారు కదా పల్లెటూరులో, అలా అనమాట. అండ్ చూసారా పుదీనా, ఇంకా మా ఇంట్లో పుదీనా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. లాట్స్ ఆఫ్ పుదీనా వీ హ్యావ్. సో ఏం చేయాలి అని కూడా తెలీదు. అండ్ మామిడికాయలు, ఇవి ఆల్రెడీ లెక్క పెట్టాను. ఇది ఇంకొక సైడ్ అండి మామిడికాయలు.
లైక్ అదర్ సైడ్ అనమాట. దొడ్లో ఉంది మామిడి చెట్టు అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసారా సక్లెంట్ నేను సెరమిక్ పాట్‌లో వేసాను. ఇది ఇండోర్ ప్లాంట్ అండి. యాక్చువల్లీ ఇండోర్‌లో యూజ్ చేస్తాను నేనిది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే దీని ప్రాబ్లమ్ ఇలా వంగిపోతుంది రూట్స్ ఎక్కువైపోయి. సో, కొంచెం మట్టి యాడ్ చేయాలి దీనికి. సో, అదిగోండి మట్టి యాడ్ చేస్తున్నాను. ఇది మట్టి అంటే యాక్చువల్లీ మట్టి టోటల్ మట్టి కాదు. లైక్ పెంట అండ్ కొంచెం మట్టి అంటారు కదా! లైక్ అలా ఆ 2 కలిపి ఇలా సాయిల్ అనేది ఇది చాలా బలం మొక్కలకి యాక్చువల్లీ. ఇలాంటి సాయిల్‌లో గ్రో అయితే వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ చాలా మంచి ఈల్డ్ వస్తది. ప్రొడ్యూస్ అనేది చాలా బావుంటుంది హార్వెస్టింగ్‌కి. అండ్ ఈ మట్టితో నేను లెవెల్ చేసేసి కొద్దిగా నీళ్ళు పోసి పెడతాననమాట. ఇలా మీరు సెరమిక్ పాట్స్ కనుక ఉంటే ఇండోర్‌కి లుక్ అనేది చాలా బావుంటుంది. జస్ట్ 1 ప్లాంట్ ఉన్నా గానీ ఆ లుక్కే డిఫరెంట్‌గా మార్చేస్తుంది. చూసారా? ఇక్కడ నేనైతే మట్టి ఏయడం అయిపోయింది. అలాగే ఈ సెరమిక్ పాట్స్ నేను కొనలేదండి. లైక్ ఇంట్లోనే ఉన్నాయి. అండ్ ఇది చూసారా ఇక్కడ బ్లాక్ క్యాట్ ఎలా చూస్తుందో. సో, ఇట్స్ సో ఫన్నీ కదా! లైక్ దాని దగ్గరికెళ్తుంటే చూడండి వెళ్ళిపోతుంది ఇప్పుడు. ఎప్పుడు మా ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటది. మా గుర్తుల మొగ్గు దగ్గర. అండ్ ఇక్కడ నేనైతే వాష్ బేసిన్ దగ్గర మీకు జస్ట్ పెట్టి చూపించాను. ఆ లుక్ చూసారా ఇక్కడ ఎలా మారిపోయిందో ఆ ఫ్లవర్ ఉండడం వల్ల. అండ్ ఇది ఇంకొక కార్నర్ హౌస్‌లో చెప్పాను కదా ఇందాక దొడ్లో అని అలా. ఇదే యాక్చువల్లీ మామిడి చెట్టు అండి. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో అసలు మామిడికాయలైతే మేము వెయిటింగ్ అసలు పచ్చడికి ఎప్పుడెప్పుడు పెడదామా? ఎప్పుడెప్పుడు కాయలు కోద్దామా అని. సో, కోద్దాం. కోసినప్పుడు తప్పకుండా మీకు చూపిస్తాను. అదిగోండి లోపల లోపల చూసారా ఎన్ని గుర్తులున్నాయో కనపడకుండా ఆల్మోస్ట్ 60-70 కాయలైతే ఉన్నాయి. అండ్ ఇదొచ్చేసి ఇంకొక కార్నర్‌లో లైక్ ఇదొచ్చేసి లెమన్ ప్లాంట్ అండి. ఈ లెమన్ ప్లాంట్ లెమన్స్ అయితే తక్కువే ఈల్డ్ చేస్తుంది. కానీ ప్లాంట్ ఉంది కదా అని మేము అలా ఉంచేసాము. అండ్ ఇక్కడొచ్చేసి కొన్ని పర్పుల్ షేడ్ ఫ్లవర్స్ వంగ మొక్కలు పెట్టుకున్నాము. పర్పుల్ అండ్ ఇవి వచ్చేసి పింక్ అండి. సో, అలా ఫ్లవర్స్ యాడ్ చేస్తూనే ఉంటాము. అండ్ వైట్ పువ్వులు. ఈ మామిడి చెట్టు వచ్చేసి లైక్ తినే మామిడికాయలనమాట. లైక్ పేరైతే నాకు తెలీదు. ఇది వచ్చేసి ఇంకొక సీతాఫలం. చూసారా కాయలు పిందెలు అవి పెద్దవి అవుతున్నాయి ఈ సీజన్‌కి. పూత మీద ఉంది. అండ్ ఇప్పుడు మనం లోపల దొడ్లోకి వెళ్దాము. మునగ మొక్క అండి. చాలా పెద్దది స్టెమ్ అయితే ఉంది. మేము కొట్టిచ్చేసాము. లైక్ ఎందుకు అంత పెద్ద గోడ పాడైపోతుందని కొట్టిచ్చేసాము. బట్ ఫ్రెష్‌గా ఉంది. ఇప్పుడిప్పుడే లేతగా చిగుర్లు వస్తున్నాయి. సో, ఈ ఫ్రెష్ మునగాకు అనేది మనం పప్పుల్లో వేసుకుంటే ఎంతో మంచి హెల్తీగా ఉంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే ఇక్కడ కాకరపాద బయలుదేరింది. సో, అలా కర్రకి వేసాము. సో, ఎంతవరకు వస్తుందో చూడాలి. కాకరపాదు అండ్ ఈ పెద్ద పాదు వచ్చేసి చిక్కడి పాదు అండి. సీజన్ అయిపోయింది. ఇది కూడా ఇంకా ఎండిపోయింది. మీకు చూపిస్తాను పైనుండి. చిక్కుడుకాయలు మేము ఇది డిసెంబర్ ఆ టైంలో పెట్టాము. బాగానే వచ్చాయి చిక్కుడుకాయలు అనేవి. ఈల్డ్ అనేది బాగా వచ్చింది. అండ్ ఇదిగోండి చూసారా ఎంత పెద్ద పాదో. అండ్ ఇక్కడ కొన్ని డ్రై చిక్కుడుకాయలు ఉన్నాయి. ఎండిపోయిన చిక్కుడుకాయలు విత్తనాలకి ఇవి కోసుకుందాము. ఇక్కడ విత్తనాలకి మళ్ళీ యూజ్ అవుతాయి ఇవి బాగా. అండ్ అలాగే పాదులో అదిగోండి ఇవి మరీ ఎక్కువ పెద్దగా ఉంటే మనం బీన్స్ అనేవి తీసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అలా కూడా యూజ్ అవుతాయి కర్రీస్ చేసుకోవడానికి. సో, ఇక్కడ నేను చూపిస్తుంది ఇంకొక మామిడికాయ. ఇది పునాస మామిడికాయ అండి. అంటే రౌండ్ షేప్లో ఉండే మామిడికాయ. ఈ ఇయర్ పూత లేదు కానీ లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా కాసాయి మొక్కలు. పునాస మామిడి ఇది. మా ఇంట్లో మామిడికాయలు సీతాఫలకాయలు చాలా ఉంటాయి. బయట చూసిన మామిడి మొక్క, ఈ మామిడి మొక్క. అండ్ ఇది వచ్చేసి జామ చెట్టు. చూసారా కాయలు ఎన్ని ఉన్నాయో. జామకాయలు కూడా జామ చెట్లు కూడా ఎక్కువే ఉంటాయి మా ఇంట్లో. సో, జామకాయలకి ఏం దోకా ఉండదు మా ఇంటికి. దూరగా బాగుంటాయండి. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఒక్క కాయ తినగానే మనకి ఫుల్గా అనిపిస్తుంది. లైక్ సాటిస్ఫైడ్ అయిపోయింది మన స్టమక్ అని అలా. ఈ దొడ్లో ఎండాకులు అనేది ఎక్కువ అయిపోయినాయండి. క్లీన్ చేయాలి మొత్తం దొడ్డంతా ఒకసారి. ఆ పాద తీసేసేటప్పుడు మొత్తం శుభ్రం చేస్తాము. ఎండాకులన్నీ తీసేసి మొత్తం అది కూడా శుభ్రం చేస్తామండి. ఇది వచ్చేసి వైట్ మొక్కలు పువ్వుల్లో వాడతారు కదా. సో, ఇది బయట సైడ్ అనమాట. రోడ్ వ్యూలో ఉంటుంది. మామిడి చెట్టు, సీతాఫలం అండ్ ఆ కార్నర్లో ఇంకో జామ చెట్టు ఉంటుంది. ఇంకా మాకే బోర్ కొట్టేసి జామ చెట్లు కూడా కొట్టించేస్తున్నాము. ఇంకో సీతాఫలం చూసారా రెడీ అవుతుంది.
పూత మీద ఉంది. లైక్ ఈ సీతాఫలం పూత చూసారంటే మీరు లైక్ సంపంగి పూలని అనుకుంటారు, గ్రీన్ సంపంగి అని. నైట్ టైం తీసాను ఇది, చూసారా ఎంత బాగుందో. నాకైతే ఏదో గ్రీన్ సంపంగి పూస్తుంది అన్న థాట్లో అనిపించింది. అలాగే ఉంది పూత కూడా. అండ్ ఇది చిన్నది. అండ్ ఇది ఇంకొక కార్నర్లో ఇది జామ చెట్టు చిన్నది. పూత ఇప్పుడే ఆకులు వస్తున్నాయి, కాయలు ఎప్పుడు కాస్తాయో మరి, వెయిటింగ్. అలాగే ఇవి కొన్ని ప్లాంట్స్. అది రోడ్డుకి ఒక పక్క డ్రైనేజ్ అండి, డ్రైనేజ్ పక్కన రోడ్, అది మా ఊరిలో రోడ్ అనమాట. అండ్ ఈ చూసారా సీతాఫలం అవి ఎక్కువే ఉన్నాయి పిందెలు. అండ్ ఇక్కడ నుంచి కేర్ అనేది తీసుకోవాలండి, వాటర్ అనేది ఎక్కువ పెట్టకూడదు. వాటర్ పెడితే పిందెలు అనేవి రాలిపోతాయి. సో వాటరింగ్ తగ్గించాలి ప్లాంట్ అనేది. మీకు టిప్స్ అని అన్నా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీకు ఏ ప్లాంట్కి ఎలా కేర్ తీసుకోవాలో నేను మళ్ళీ కంప్లీట్ వీడియో చేస్తాను. సో మీకు ఇది వచ్చేసి ఒక కార్నర్లో మా కిటికీ వ్యూ అనమాట. చిన్నగా పెయింట్ డబ్బాలో పెయింట్ వేసుకుని అలాగా వేసాను. లైక్ మనీ ప్లాంట్ అని, సక్లెన్స్ అని, ఆక్సిజన్ ప్లాంట్స్ అని అలా వేసాను. చూసారా ఎంత బాగుందో. ఈ కిటికీకి పెట్టాను. ఇది వచ్చేసి గోరింతాకు మొక్క, దొడ్లోనే ఉంటుంది. ఈ గోరింతాకు అయిందంటే చెట్టు లైక్ మేము కోస్తూనే ఉంటాం, అది పూస్తూనే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి అలోవెరా ప్లాంట్. ఇది లాస్ట్ అండి, ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నేను. అండ్ కొన్ని సక్లెంట్ ప్లాంట్స్. సో ఇది మా హోమ్ టూర్ గార్డెన్ ఎలా ఉంది. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.